హరే కృష్ణ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందు రోజే స్టార్ట్ అయిపోయాయి. పొద్దున్నే మమ్మల్ని స్కూల్కి పంపేసి మా అమ్మ రాజంపేటకు వెళ్ళింది. అమ్మవారికి కావాల్సిన చీర, పండ్లు, పూలు, ప్రసాదానికి సంబంధించిన సామాను అన్నీ ముందు రోజే తెచ్చేసింది. దాని తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. మా అమ్మతో పాటు మా పిన్నులు ఇద్దరు కూడా హెల్ప్ చేశారు. మేము స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అంతా డెకరేషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేనైతే వామ్మో ఏంది ఇదంతా అనుకున్నాను. అంటే డెకరేషన్ చేసేటప్పుడు గజిబిజిగా ఎక్కడి వాడు ఉంటాయి కదా, అందుకే అలా అనుకున్నాను. అట్టముక్కలు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పువ్వులు గుచ్చుకొని వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేనైతే వాయినాలకు సంబంధించిన బ్యాగ్లో గాజులు, జాకెట్టు, పసుపు, కుంకుమ ఇంకా ఏవో ఉంటాయి కదా, అవన్నీ కావాల్సిన వాటివన్నీ బ్యాగ్లో సర్ది పెట్టేశాను. సాయంత్రం 5కే స్టార్ట్ చేశారు. నైట్ 1 అయింది. నేనైతే 11 గంటల దాకా హెల్ప్ చేసి మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ వాళ్ళు పొద్దున్నే 3 గంటలకే లేచారు. ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేశారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు, పూర్ణం బూరెలు, ఓలిగలు, పులిహోర, దద్దోజనం, పరమాన్నం, కేసరి, శనగలు, పంచామృతం, ఇంకా అమ్మ అయ్యవారిని అష్టలక్ష్ములను కూడా పెట్టుకుంది. అయ్యవారికి ఎంతో ఇష్టమైన చలిమిడి, నువ్వుల లడ్డు, వడపప్పు, పానకం కూడా నైవేద్యంగా పెట్టింది. ఇంకా అమ్మ పూజ స్టార్ట్ చేసేసింది. నేను అమ్మను అడిగాను, అమ్మ ఈ పూజ ఎందుకు చేసుకుంటారు అని. అంటే అమ్మ నాకు చారుమతి దేవి కథ చెప్పింది. పూర్వకాలంలో మగధ రాజ్యంలో కుండినపురం అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె అత్తామామలకు, భర్తకు భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ లక్ష్మీదేవిని నిత్యం పూజించేవారు. ఆమె ప్రవర్తన, భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఒకరోజు ఆమె కలలో కనిపించి, చారుమతి, నువ్వు ప్రతి శుక్రవారం నన్ను పూజిస్తూ ఉండు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు. దీనివల్ల నీవు కోరిన వరాలు లభిస్తాయి అని చెప్పింది. చారుమతి సంతోషించి మరుసటి రోజు ఉదయాన్నే తమ కలలో జరిగిన వృత్తాంతాన్ని భర్తకు, అత్తామామలకు చెప్పింది. వారు కూడా ఆమెను చేయమని చెప్పారు. శ్రావణ మాసం వచ్చిన తరువాత పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కోసం ఆమె ఎదురు చూసింది. ఆ రోజు ఆమె తన స్నేహితులను, బంధువులను పిలిచి అందరితో కలిసి లక్ష్మీదేవిని పూజించింది. పూజ ప్రారంభించిన మొదటిసారిగా వరలక్ష్మీదేవిని పూజిస్తూ పసుపు, కుంకుమ, పుష్పాలను సమర్పించగానే వారి కాళ్లకు రత్నాల గెజ్జలు ధరించినట్లు శబ్దం వినిపించింది. రెండోసారి పూజించగానే వారి శరీరాలు బంగారు కాంతులతో మెరిసిపోయాయి. మూడోసారి పూజించగానే అష్టైశ్వర్యాలు, నవధాన్యాలు, సకల సంపదలతో వారి ఇళ్లలోకి దర్శనమిచ్చాయి. వ్రతం పూర్తి కాగానే చారుమతి, ఆమెతో పాటు ఉన్న వ్రతం చేసిన వారు తమ తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితీగా మారింది. ఈ కథ విన్న, వ్రతం చేసిన, వ్రత విధానాన్ని చూసిన సకల సౌభాగ్యాలు, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎంతమంది చారుమతి కథ విన్నారో కామెంట్ చేయండి. అలాగే మా ఇంటి వరమహాలక్ష్మి నచ్చినట్లయితే కామెంట్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. హరే కృష్ణ. మా ఇంటికి వచ్చింది ఎవరు? శ్రీదేవి. కృష్ణమ్మ వాయనం, కృష్ణమ్మ వాయనం, కృష్ణమ్మ వాయనం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీతిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియా నీకిదే శుభమంగళం.
ఆదిలక్ష్మి నీకు జయమంగళం, ధనలక్ష్మి నీకు శుభమంగళం, ధైర్యలక్ష్మి నీకు జయమంగళం, గజలక్ష్మి నీకిదే శుభమంగళం, సంతానలక్ష్మి జయమంగళం, విజయలక్ష్మి నీకు శుభమంగళం.